హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ పప్పు పల్లీలు తీసుకొని సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు పల్లీలు బాగా వేగుతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి కూడా వేసుకొని వీళ్ళతో పాటుగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే టైప్లో చేస్తారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వేగాయి, తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటరు, కొంచెం సాల్ట్ వేసుకొని మనం వంకాయలని కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇక నేనైతే ఒక 1/2 కేజీ వంకాయలని మాత్రమే చేస్తున్నాను, మాకు సరిపడా. చూడండి, ఇలా వంకాయలను 4 ఘాట్లుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లే ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ కట్ చేసి అందులో వేసుకున్నాను. నెక్స్ట్ మనం వేయించుకున్న పల్లీలు అవి అయితే అన్నీ చల్లారిపోయాయి. వీటన్నిటిని మిక్సీలోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. నా దగ్గర ధనియాలు లేవు, సో వేంపిన ధనియాల పొడి ఉంటే అందులోకి యాడ్ చేసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 5-6 రెబ్బల వెల్లుల్లి, కొత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి, అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా. నెక్స్ట్ ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ స్టఫ్ని మొత్తం వంకాయలోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టఫ్ చేసుకున్నాను వంకాయలు అన్నింటిలోకి. మిగిలింది పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి చిటపటలాడాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పసుపు కూడా పచ్చివాసన పోయాక ఇందులోకి మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా వంకాయలను అయితే ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి. క్యాప్ పెట్టుకొని చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వంకాయలు అయితే ఒకవైపు కొంచెం మగ్గిపోయాయి, చూసారా? ఇప్పుడు నెక్స్ట్ వైపుకి కూడా మంచిగా మగ్గేలాగా మగ్గించుకోవాలి. వీటన్నింటినీ ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి క్యాప్ పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. మా వంకాయలు మొత్తం మగ్గే వరకు ఇలా అయితేనే కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మిగిలిన పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. మనకి వంకాయలు మగ్గిన తర్వాత పేస్ట్ కూడా వేసుకున్నాక 2 మినిట్స్ తర్వాత అందులోకి మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. ఆ వాటర్ యాడ్ చేసుకున్నాక క్యాప్ పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. వంకాయలు మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు. చూడండి, ఇక్కడ మనకి వంకాయలు అయితే మంచిగా మగ్గాయి. ఇంకొక 5 to 10 మినిట్స్లో టోటల్గా మగ్గిపోతాయి. ఇక్కడ వీటన్నింటినీ ఇలా మగ్గించుకోవాలి. అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలోకి గుత్తి వంకాయ కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.